నాకేమనిపిస్తే నేను చేస్తాను. ఎవడేమనుకుంటున్నాడు నేను కేర్ చేయదు, వేల సార్లు చెప్పాను. ఈరోజు మన ఎంటీ స్టమక్ వెయిట్ వచ్చేసి 1. హలో ఆల్. సో మన గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. డైలీ మనం బండి మీద పోతుండే, కానీ ఇప్పుడైతే డైలీ బై వాకే వెళ్ళాలని ఫిక్స్ అయినాం. అట్లయితే మనకు స్టెప్స్ కూడా కౌంట్ అయితే, అండ్ మన డైలీ టార్గెట్ 10K అయితే రీచ్ అయిపోతాము. 10 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా మనం వాక్ చేయాల్సిందే. సో దట్స్ అవర్ టార్గెట్ ఫర్. సో మనం డైలీ వర్కౌట్ చేసి ఆ కొండ అయితే ఉందో అది అక్కడ బ్యాక్ సైడ్ అనమాట. సో ఈరోజు మనం అక్కడ దాకా వెళ్ళకుండా ఈ కమిటీ హాల్ ఉంది గ్రౌండ్ది, దీనిపైన మనం చేద్దాం. చలో లెట్స్ డూ ఇట్. సో డైలీ లాగానే మనం జంపింగ్ జాక్స్, హై నీస్, హాయ్ గైస్, వెల్కమ్ టు ద డే 5 ఆఫ్ బుక్ సిరీస్. సో ఈరోజు అయితే మనము కాంపౌండ్ ఎఫెక్ట్లో 5th చాప్టర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. అండ్ ఈ చాప్టర్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సెస్ గురించి అనమాట. సో బేసికల్లీ మనము మన మైండ్ దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే, మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తామో మన మైండ్కి అదే అవుట్పుట్గా వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఈ బుక్ చదవాలి ఆర్ ఈరోజు నేను ఈ పని చేయాలి అనేది నేను ఏదైతే అనుకుంటానో అదే ఇన్ఫ్లుయెన్స్ తోటి మన అవుట్పుట్ అనేది కూడా, ఒకవేళ నేను అనుకున్నది నేను చేసేస్తే అదే అవుట్పుట్ అనమాట. లేదు అని చెప్పి మనము మధ్యలో ఇంకొక చిన్న పురుగు తిరిగినట్టు చేస్తాం చూడు, ఏం చూస్తాంలే మధ్యలో ఏదో బిగ్ బాస్ వచ్చింది అది ఇది అని చెప్పి, అట్ ద ఎండ్ ఏమవుతుంది అని అంటే బిగ్ బాస్ చూస్తాం, బుక్ మర్చిపోతాం. మనం చిన్న ఉన్నప్పుడు సేమ్ ఇట్లనే అవుతుండే కదా, మనం బుక్స్ హోంవర్క్స్ అవి ఇవి చేయాలి అనే టైంలో దోస్తాడు పిలిచిండు బయటికి పోవాలా ఆగాడాలా, కానీ సేమ్ టైం మనకు ఇది కూడా ఉంటుంది హోంవర్క్ కంప్లీట్ చేయాలని. చాలామంది హోంవర్క్ కంప్లీట్ చేసి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, బట్ నా సొట్టలు మాత్రం ఖచ్చితంగా హోంవర్క్ స్కిప్ చేసే పోయిన వాళ్ళు ఉంటారు. సో అది అనమాట మెయిన్. అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఇంకా డిఫరెంట్ టైప్స్ కూడా అవుతూ ఉంటాయి అనమాట. పీపుల్ అరౌండ్ యూ. సో నీ చుట్టూ ఉన్న పీపుల్ ఏవైతే ఉంటే వాళ్ళు, నువ్వు ఏ జనాలతో అయితే తిరుగుతుంటావో దాన్ని బట్టి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటావు. అది అంటారు కదా, లైక్ తులసి వనం, అదే గంజాయి వనంలో తులసి మొక్క లెక్కనైతే ఉండడు కష్టం. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్స్లోనైతే నీ సరౌండింగ్ని బట్టి నువ్వు డిసైడ్ అవుతావు. నీ సరౌండింగ్ ఎవరైతే నీ దోస్తుగాళ్ళు ఉంటారో వాళ్ళు మంచి ఐడియాలజీ తోటి ఫ్యూచర్లో లైఫ్లో ఏదైనా చేయాలి అనే ఒక ఏదైనా మంచి ఆలోచనలతో ఉన్న వాళ్ళు అయితే మీరు కూడా వన్ ఆఫ్ దెమ్ అవుతారు. లేదు చలో సండే వచ్చింది క్రికెట్ ఆడదాం, బయట పోదాం, తిరుగుదాం, సినిమాకి పోదాం, గతం ఈ నారాయణ చైతన్య బ్యాచ్ మొత్తం ఇంతే ఉంటుండే, డే స్కాలర్లు అలీలు మొత్తం తిరిగి లాస్ట్కి మొత్తం బిస్కెట్ అయిపోతారు అనమాట. అట్లా కావద్దు, స్పెషల్లీ చెప్తున్నాను. సో మీ సరౌండింగ్ అనేది ఎప్పుడైనా కూడా మీకు అనుకూలంగా ఉండేటట్టు, మీరు ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు దాని ప్రకారంగా సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు రేపు మార్నింగ్ రన్నింగ్ వెళ్ళాలి అని అంటే నా షూస్ ఆర్ నా ఏదైతే నా అటైర్, లైక్ నేను షార్ట్ కానీ టీ-షర్ట్ కానీ ఇవన్నీ నేను ముందే వేసుకొని మార్నింగే పెట్టేసుకుంటే నాకు ఈజీ అవుతుంది. సో మీరు వీటిని, మీకు అదొక కీస్ లైక్ ఫ్రంట్ వెళ్ళిపోవడానికి. సో ఆ డే మీరు ఆ టార్గెట్స్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి అనమాట. సో ఇట్లా మీరు చాలా వరకు మిమ్మల్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఇన్ఫ్లుయెన్సెస్. సో మీరు అట్లా చేసినట్టయితే మీరు అనుకున్న పని అనుకున్న టైంలో అనుకున్నట్టు చేయగలుగుతారు. సో లాస్ట్ 4-5 డేస్లో నాకు చాలా ఇబ్బంది, అంటే స్టార్ట్ చేసిన సిరీస్ ఇది 5th డేనే. బట్ మొన్న ఒక మ్యారేజ్ ఉండే, దావత్ లైట్ తీసుకున్నాం, మెల్లట పోయినాం, బిర్యానీ లైట్గా తిన్నాం. అక్కడ స్ట్రిక్ట్గా ఫాలో అయిన రూల్ ఇంట్లో మా అమ్మ మళ్ళీ బిర్యానీ చేసేసరికి నేను బ్రేక్ చేసిన. నెక్స్ట్ డే కొద్దిగా లేట్ లేచినాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా మనము చెయ్యాలి అని అనుకున్నాం కాబట్టి, ఫిక్స్ అయినాం కాబట్టి, నిన్న నేను వెళ్ళి 12K రన్ అయితే నేను కొట్టేసినాను. సో అట్లా ఖచ్చితంగా మీరు ఫిట్నెస్ చేయాలని అనుకుంటే ఆ డే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డే వరకైనా మీరు ఫిట్నెస్ చేస్తే మీరు మీ గోల్కి 1 స్టెప్ బ్యాక్ వెళ్ళకుండా 1 స్టెప్ ముందుకు వెళ్తారు, రైట్? సో మీరు మీ ఎన్విరాన్మెంట్ని మిమ్మల్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని మీరు ఏదైతే లైఫ్లో అవ్వాలనుకుంటున్నారో దాని వైపు డ్రైవ్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద చాప్టర్ 5. సీ యూ ఆల్ టుమారో. హలో గైస్, సో ఈరోజు మనం స్టాక్ మార్కెట్లోనైతే ద మెయిన్ 4 పిల్లర్స్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ అనేది అయితే ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో స్టాక్ మార్కెట్ 4 పిల్లర్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ ఈస్ ఫండమెంటల్ అనాలిసిస్, సెకండ్ వన్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్, థర్డ్ వన్ ఈస్ రిస్క్ మేనేజ్మెంట్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ సైకాలజీ.
సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ వీటిలో నేను ఆల్రెడీ నిన్న రిస్క్ మేనేజ్మెంట్ అనేది కవర్ చేశాను. బట్ అగైన్ ఈరోజు మనం 4 పిల్లర్స్లో మనం దాన్ని ఇంక్లూడ్ చేసి మాట్లాడుకుందాం దాని గురించి కూడా. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి అని అంటే ఆ కంపెనీ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్, ఆ స్టాక్ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆ కంపెనీలో ఎలా చేస్తుంది అనేది. అంటే దాన్ని ఎట్లా చూస్తాము అని అంటే ఫినాన్షియల్స్ అనమాట. సో ఆ కంపెనీ యొక్క డెట్ ఎంత ఉంది, అంటే ఆ కంపెనీకి ఎంత అప్పులు ఉన్నాయి, దాని ప్రాఫిట్స్ ఎంత ఉన్నది, దాని ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ ఏంటి, దానికి మంత్లీ టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత ఉంది. సో ఇవన్నీ బేసెస్ మీద తీసుకునేదే ఫండమెంటల్ అనాలిసిస్ అనమాట. సో వెరెన్ కమ్ టు టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి అని అంటే, సో దీంట్లో ఎట్లా అనంటే ఇవన్నీ ఫండమెంటల్ అనాలిసిస్ అంతా పక్కనకి వెళ్ళిపోతుంది, దీంతో అసలు సంబంధం ఉండదు. సో దీంట్లో ఏంటంటే ట్రేడింగ్ చేసేటప్పుడు, సో దాంట్లో వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఆ పర్టికులర్ స్టాక్లో చేయడానికి. అండ్ అది ప్రీవియస్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంది అంటే డిమాండ్ అండ్ సప్లై జోన్ ఎక్కడ సైడ్, అంటే ఎక్కడ ఏ నెంబర్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ జీరోలో స్టార్ట్ అయిన, సపోజ్ 10 రూపీస్లో స్టార్ట్ అయిన స్టాక్ అనేది 20 రూపీస్ 30 రూపీస్కి వెళ్ళిన తర్వాత దెన్ అగైన్ మళ్ళీ అదొక ఫాల్ అనేది, ఒక కరెక్షన్ అనేది అవుతుంది. సో ఆ కరెక్షన్ అయినప్పుడు మళ్ళీ ఎక్కడ బై చేస్తున్నారు, సో దట్ ఈస్ డిమాండ్ జోన్. అండ్ మళ్ళీ ఎక్కడైతే పైకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే సెల్ చేస్తున్నారో దట్ ఈస్ సప్లై జోన్. సో ఈ డిమాండ్ అండ్ సప్లై జోన్ వీటికి ట్రెండ్ లైన్స్ అండ్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అవన్నీ టెక్నికల్ అనాలిసిస్లో వస్తాయి, చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కలిపి. అండ్ థర్డ్ వన్ ఈజ్ రిస్క్ మేనేజ్మెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్లో ఏంటి అని అంటే, ఓకే ఒక స్టాక్ మూవ్ అవుతుంది, నేను ట్రేడ్ చేస్తాను. సో దీంట్లో నాకు ఎంత కావాలి, నేను ఎంత పొడగొట్టుకోవడానికి రెడీగా ఉన్నాను దానికోసం. సో రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. సో మనం ఇంతకుముందుకు నేను ఆల్రెడీ, మీరు ఎవరైతే రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఇన్ డీటెయిల్గా తెలీదో, నిన్న మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం దాని మీద డే 4లో. సో మీరు దాంట్లో వెళ్ళి చూస్తే మీకు అది కవర్ అవుతుంది. అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ సైకాలజీ. సో ఈ 4 పిల్లర్స్లో 4th పిల్లర్ మిమ్మల్ని 90% ఎవరైతే ట్రేడర్స్ ఫెయిల్ అవుతున్నారో వాళ్ళ లిస్ట్లోంచి మిగిలిన 10% లిస్ట్లోకి తెస్తుంది మిమ్మల్ని. సో సైకాలజీ ఇందులో ప్లేస్ ఏ మేజర్ రోల్. సైకాలజీ ఎందుకు అని అంటే, సో దీని సైకాలజీ రిలేటెడ్గా ఒక బుక్ కూడా ఉంది, ట్రేడింగ్ ఇన్ ద జోన్ అని చెప్పి, అండ్ ద డిసిప్లిన్ ట్రేడర్, ఇవన్నీ మార్క్ డగ్లస్ అనే పర్సన్ రాశాడు బుక్స్. సో ట్రేడింగ్ ఇన్ ద జోన్ అనే బుక్ చాలా సైకాలజీ ప్రకారంగా అది ఆల్మోస్ట్ ఒక 5+ ఇయర్సే అనుకుంటా. అథర్ యాక్చువల్లీ 1-2 ఇయర్స్లో రాద్దామని అనుకున్న బుక్ని అతను నాకు తెలిసి 5 to 7 ఇయర్స్ ఏమో తీసుకున్నాడు ఆయన ఆ బుక్ రాయడానికి. ఎందుకనంటే అంత ఇన్పుట్స్ వచ్చాయి ఆయనకి అది రాయడానికి. సో ట్రేడింగ్ చేసేటప్పుడు మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి, మనం ఏం చేస్తున్నాం అనేది మన కంట్రోల్లో ఉండాలి. అదొక ఎట్లా ఉంటుంది అని అంటే, ఆశకి ఆవేశానికి మధ్యలో జరిగే వార్ లాగా అనమాట, మీ మైండ్ మీ కంట్రోల్లో లేకపోతే. సో సైకాలజీ రిలేటెడ్గా కూడా మీరంతా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. చాలామంది అంటారు మెడిటేషన్స్ అవి ఇవి అని, అదేం లేదు. జస్ట్ ఎట్లా అంటే సింపుల్, నీ మైండ్లో నువ్వు ఒకటి అనుకున్నప్పుడు నువ్వు దాన్ని అనుకున్నట్టు చేయగలగాలి, దట్స్ ఇట్, ఇంకేం లేదు. సో అది నువ్వు అనుకున్నట్టు చేయగలిగితే, అంటే మీరంతా డెడికేటెడ్ ఉంటే, లైక్ చలో బై నేను ఇది అనుకున్నా, నేను ఇదే చేస్తా, ఇంకేం చెయ్య అనే కైండ్ ఆఫ్ పర్సన్ అయితే మాత్రమే మీరు ఈ మిగిలిన 10%లోకి రాగలుగుతారు. లేదనంటే స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఫర్ యూ. మైండ్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు ఏది చేయాలనుకుంటే అదే చేయగలగాలి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ సైకాలజికల్ ఫ్యాక్టర్. సో 4th పిల్లర్ అండ్ 3rd పిల్లర్, సో 2nd and 1st. సో ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే జనాలు అందరూ ఓన్లీ ఫండమెంటల్ అనాలిసిస్ ప్రకారం చేసేవాళ్ళు లేట్ 80sలో అట్లా. సో లేట్ 80s తర్వాత నుండి స్టార్ట్ అయింది ఏంటి అని అంటే టెక్నికల్ అనాలిసిస్. సో చార్ట్స్ చూడడం, మనం మ్యాథమెటిక్స్లో మనం స్టాటిస్టిక్స్లో చదువుకుంటాం కదా, లైక్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్, అవన్నీ అక్కడ వాడుతుంటారు అనమాట. సో అది కాకుండా నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, నేను మీకు చెప్పాను కదా. సో రిస్క్ ఎంత తీసుకుంటున్నావు, ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఇవన్నీ దాని రిలేటెడ్. అండ్ లాస్ట్ వన్ సైకాలజీ. సో ఈరోజు అయితే ఈ 4 పిల్లర్స్ గురించి టాపిక్. అండ్ వీటి గురించి రిలేటెడ్గా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ యూ కెన్ ఆల్సో, మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు, మన టెలిగ్రామ్ పేజ్ ఉంది. అండ్ ఆల్సో నేను టెలిగ్రామ్ పేజ్ కూడా లింక్ ఇస్తాను. లేదు అంటే మీరైతే మన ఇన్స్టాగ్రామ్ మీకు అందరికి ఐడియా ఉంటుంది, వీరీస్ డైరీస్ అని చెప్పి. సో దాంట్లో కూడా నన్ను పింగ్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. ఆర్ మన బుక్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది, ది కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్. నెక్స్ట్ ఏ బుక్ చదవాలి, ఏ బుక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు. సో కామెంట్ సెక్షన్ ఈజ్ యువర్స్. మీరు అక్కడ కూడా సజెస్ట్ చేస్తే నేను నెక్స్ట్ ఏ టాపిక్ మీకు ఇంట్రెస్టెడ్ ఉందో ట్రేడింగ్ పరంగా కానీ అండ్ బుక్స్ పరంగా కానీ మీరు కామెంట్ చేయండి మన కామెంట్ సెక్షన్లో. సీ యూ ఆల్ టుమారో. బై బాయ్.